హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ ఎస్‌కేఎన్ మణికంఠ. కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఏసీ వాడొచ్చా లేదా? ఇప్పుడు వాడాలంటే మనం ఎంత టెంపరేచర్‌లో వాడాలనే దాని గురించి చెప్తానండి. మామూలుగా న్యూబార్న్ బేబీస్ ఉంటారండి. న్యూబార్న్ బేబీస్‌లో వచ్చేసి మనకు 1 మంత్ అండ్ లెస్ బేబీస్‌కైతే లైక్ వింటర్, రైనీ సీజన్‌లో అయితే ఏసీ వాడకూడదండి. సమ్మర్‌లో వచ్చేసి డైరెక్ట్‌గా ఏసీకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా మనం డ్రై మోడ్ అనేది ఉంటదండి. పిల్లలు బయట ఉండంగానే డ్రై మోడ్‌లో మనం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మెయింటైన్ చేసి టెంపరేచరు బాగా చిన్న పిల్లల్లో గానీ, లేదంటే బాగా పెద్ద పిల్లల్లో మన రూమ్ టెంపరేచర్‌లో మెయింటైన్ చేసుకోవచ్చండి. తర్వాత ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందేంటంటే, ఒకేసారి కూల్ ప్లేస్ నుంచి హాట్ క్లైమేట్‌లోకి రాకూడదండి. అలాగని బాగా వేడి క్లైమేట్ నుంచి చల్ల ప్లేస్‌లోకి రాకూడదు. సో, మీరు రూమ్ టెంపరేచర్ అనేది మినిమల్ బాడీ టెంపరేచర్‌కి మెయింటైన్ చేసుకుంటే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలండి. మనం బాగా చిన్న పిల్లలకి బాగా కూలింగ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారంటే అరికాళ్ళు, అరిచేతులు, పెదాలనేది బ్లూ కలర్‌లో మారిపోతాయండి. సో, ఏంటంటే మీరు టెంపరేచర్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటారు. అలాగే బాగా వేడికి ఎక్స్‌పోజ్ అయితే వాళ్ళ స్కిన్ డ్రై అయిపోవడం గానీ, కంటిన్యూగా డీహైడ్రేషన్ రావడం గానీ, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేదంటే ఫీడ్ ఎక్కువ తీసుకోవాలని అని క్రాంకీగా అయిపోయి కంటిన్యూగా ఏడుస్తారండి. సో, పిల్లలు ఇవన్నీ గమనించుకొని మీరు రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండి, తక్కువ టెంపరేచర్‌లో మెయింటైన్ చేసుకుంటే ఇబ్బందయితే ఏమి ఉండదండి.